ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని మన మనసుల్ని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మీరు గనక ఇప్పటికే ఉత్తమమైన ఉన్నతమైన మార్గంలో ఉంటే దాన్ని అత్యుత్తమ స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం భగవద్గీతలో. అలాగే 3వ అధ్యాయంలో 6 భాగాలు కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో 7వ భాగంలోకి వెళ్తున్నాం రండి. ముందు భాగంలో మనం 3వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి 3వ అధ్యాయంలో 30వ శ్లోకం వరకు నేర్చుకున్నాం. ముందు నేర్చుకున్నటువంటి వాటిని ఒకసారి గుర్తు చేసుకుని ప్రస్తుత శ్లోకాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ఏం చెప్పారు అక్కడ భగవంతుడు? తెలివైన వారి యొక్క బాధ్యత ఎలా ఉండాలని చెప్పారంటే, జ్ఞాని అయిన వాడు కర్మల పట్ల ఆసక్తి ఉన్న సామాన్యుల బుద్ధిని చెడగొట్టకూడదు అని చెప్పారు అక్కడ. అంటే జ్ఞాని ఎవరైతే ఉంటారో వారికి కొంచెం జ్ఞానం ఎక్కువైతే ఉంటుందో వారు క్రింద నీచ స్థాయిలో ఉన్నటువంటి అధమ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యుల యొక్క బుద్ధిని మార్చకూడదు, చెడగొట్టకూడదు. తాను ఆచరిస్తూ వారికి మార్గనిర్దేశం చేయాలి తప్పించి లేకుండా వారికి ఈ జ్ఞానాన్ని బోధించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అప్పుడు ఉన్నది కూడా పోయేటువంటి అవకాశం ఉన్నది అని హెచ్చరించారు భగవంతుడు. కాబట్టి ఇది చేయకూడదని చెప్పారు. అలాగే ఇంకేం చెప్పారు? ప్రకృతి త్రిగుణాల గురించి చెప్పారు. పనులు అన్నీ కూడా మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా ప్రకృతి గుణాల వలన సత్వ రజో తమో గుణాల వలనే జరుగుతున్నాయి అని చెప్పారు. అంటే అహంకారం ఉన్నవాడు ఏమనుకుంటాడు? నేనే చేస్తున్నాను ఈ పనులన్నీ అని భ్రమ చెందుతూ ఉంటాడు. కానీ అది తప్పయ్యా, అది తప్పు. నువ్వు ప్రకృతి గుణాల యొక్క సత్వ రజో తమో గుణాల యొక్క కలయిక వలన నువ్వు ఆ పనులు చేస్తున్నావు అని చెప్పారు భగవంతుడు. అవునా? అలాగే మనకి ఇంకా భగవంతుడు ఏం చెప్పారు? జ్ఞాని యొక్క లక్షణం చెప్పారు. అంటే తత్వవేత్తకు తెలుసు గుణాలలో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి గుణాలతో వర్తిస్తున్నాయని. అందుకే అతను కర్మల ఫలితాల్లో చిక్కుకోడు అజ్ఞాని అనేవాడు. అది తత్వవేత్తలకు మాత్రమే తెలుసు అని చెప్పారు భగవంతుడు. అట్లా అర్జునుడికి మన భగవంతుడు ఇచ్చిన పరిష్కారం ఏంటంటే, నీ కర్మలన్నిటినీ నాయందు నాయందు అంటే పరమాత్మయందు సమర్పించు. మమకారం అనేటువంటిది నువ్వు ఉండకుండా యుద్ధం చేయవయ్యా అని చెప్పి పోయిన భాగంలో మనం చూసాం. ఇవన్నీ భగవంతుడు ఇలా చెప్పారు అర్జునుడికి. అప్పుడు భగవంతుడు చెప్పిన దానికి కంటిన్యూషన్లో మనం ఈ భాగంలో ఏం చూద్దామంటే 3వ అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో 31వ శ్లోకం చూద్దాం. 31వ శ్లోకం చూస్తే ఏం చెప్తున్నారు భగవంతుడు? ఇది కూడా భగవంతుడు చెప్పేది, కృష్ణ భగవానుడు చెప్పేటువంటి శ్లోకం. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతేపి కర్మభి అని చెప్తున్నారు. అంటే ఏ మతమిదం అంటే ఎవరైతే నా ఉపదేశాన్ని అనసూయంతి అసూయ లేని వారై శ్రద్ధావంత పూర్తి శ్రద్ధతో అనుతిష్టంతి నిత్యం పాటిస్తారో ముచ్యంతేపి కర్మభి అంటున్నారు. అట్టి మానవులకు కర్మ సంబంధాల నుండి విముక్తులవుతారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఎవరైతే భగవంతుడు ఏదైతే కర్మను నాయందు నువ్వు తలుచుకుని చేయమన్నారో అది చేయి అనే ఆదేశం ఇచ్చారో అది పాటించిన వారికి ఇది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎవరైతే అలా చేయరో వారికి మంచి జరగదు అన్నట్లు చెప్తున్నారు. కాబట్టి ఇది ఇక్కడ విశ్లేషణ చేసామనుకోండి మనం, ఇక్కడ భగవంతుడు ఏం చెప్తారు? శ్రద్ధ మరియు అసూయ ఈ రెండిటితో మానవుడు ఏం చేస్తున్నాడంటే ఇది పాటించేది ఏంటి అనేటువంటి భావానికి పోతున్నాడు. అది మంచిది కాదు అనేటువంటిది చెప్తున్నారు భగవంతుడు. అంటే ప్రతి దానిలో కూడా తప్పు వెతికేటువంటి ప్రయత్నం అది ఎదుగుదలకు అతి పెద్ద అడ్డంకి అని చెప్తున్నారు భగవంతుడు. ప్రతి దానిలో తప్పు వెతకూడదు. ఇప్పుడు భగవంతుడు స్వయంగా చెప్తున్నారు ఇవి పాటించు, ఇవి చెయ్యని. అవి మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్పించి ఇది చేస్తే నాకేంటి లాభం, అది చేయకపోతే నాకేంటి లాభం, ఇలాంటివంటి వాదనలకు వెళ్ళకూడదు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే అసూయ స్థితి లేనివాడై ఉండండి. మీరు ఎటువంటి అసూయకు పోకండి, అలాంటి స్థితిలో ఉండండి, అసూయ లేని స్థితిలో ఉండండి అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఈ స్థితిలో ఏమవుతుందంటే పూర్తి శ్రద్ధతో నిత్యం నేను చెప్పేవి పాటించండి అని భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఆ భగవంతుడు చెప్పిన దాన్ని మనం పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ స్థితిలో మాత్రమే చేయగలం మనం.
అని భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి ఒక గురువు చెప్పేది వినకుండా ఇతను చెప్పేది నిజమేనా? ఇతనికి ఏం తెలుసు అనే ముందే ఒక ప్రశ్న సంధించాడనుకోండి, అతని మనసులో ఒక ప్రశ్న ఉద్భవించిందనుకోండి, అతను అక్కడి నుంచి ఏమి నేర్చుకోలేడు. ఇదే భగవంతుడు చెప్తుంది. కాబట్టి అలాంటి అసూయ, అలాంటి వ్యక్తి బుద్ధి స్వీకరించేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. కనుక శ్రద్ధ అనేది మనస్సును సానుకూలంగా ఉంచాలి. సానుకూలంగా ఉంచుతుంది గూడా ఆ శ్రద్ధ అనేది. కాబట్టి మనం అలాంటి స్థితిలోనే దేనినైనా స్వీకరించగలము. అలాంటి సానుకూల స్థితి మన మనసుకు ఉంటే మనం దేన్నైనా స్వీకరించగలము అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి మనం అలాంటి స్థితిలోనే స్వీకరించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది మనం మామూలు ఉదాహరణ చూసామనుకోండి మన నిత్య జీవితంలో. అదేం చెప్తుంది మనకి ఎలా అర్థం చేసుకోవచ్చంటే మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు లేదా ఒక మెంటర్, ఒక గైడెన్స్ మనం పెట్టుకుని తీసుకుంటున్నప్పుడు మనలో ఎటువంటి ఈగో ఫీలింగ్ ఉండకూడదక్కడ. మనం ఒక మెంటర్‌గా, ఒక గురువుగా అతను అంగీకరించినప్పుడు అతను చెప్పేదాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయటమే మనం చేయాల్సినటువంటి పని. కాదు వీరి మాట నేనెందుకు వినాలి అనే అసూయను వదిలేసి, ఆ ప్రక్రియను అతను చెప్పేటువంటి ప్రక్రియను నమ్మటమే నిజమైన విజయం అని భగవంతుడు మనకిక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇది మనం పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఆఫీస్‌లో బాసు ఒక ప్రాజెక్ట్ కోసం కొత్త పద్ధతిని సూచించారు. ఈ పద్ధతిలో చేయండి అని చెప్పేసి. మీరిదంతా టైం వేస్టు ఇది అని ముందే విమర్శించేశారనుకోండి, ఇలా చేస్తే రాదు రిజల్టు అని చెప్పేసి. ఇంకా మీరు అతను చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవ్వలేరు. కాబట్టి ముందు శ్రద్ధతో దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది తప్పు అని మీకు అనిపిస్తుంటే, దాన్ని సరైన ఆలోచనతో ఆయనతో కూర్చుని మాట్లాడి ఒప్పించేటువంటి ప్రయత్నమైనా చేయాలి తప్పించి, క్రిటిసైజ్ చేయకూడదు. దీనివల్ల ఫలితం రాదు అని ముందే మనం మాట్లాడకూడదు అనేటువంటిది భగవంతుడు చెప్తున్నటువంటిది. అలా ఒకసారి ఇలా తీసి పడేయకూడదు అనేటువంటిది భగవంతుడి యొక్క ఆదేశం. కాబట్టి నిత్యం మనం చేసే పొరపాటిది మన జీవితంలో. ఏంటంటే మన చుట్టూ ఉన్న వారిని పెద్దగా పట్టించుకోం. అతడు వయసులో గాని కాస్త చిన్నవాడనుకోండి, అస్సలే లెక్క చేయం. కాబట్టి అలాంటి శ్రద్ధతో వినే ప్రయత్నం ఎవరు చెప్పినా చేయాలి. చిన్నవారు, పెద్దవారు అని లేకుండా ఎవరు చెప్పినా చేయాలి. అప్పుడే మనం అక్కడి నుంచి నేర్చుకోదగినది ఎంతో ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. కనుక మన జీవితానికి ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది. శ్రద్ధ పెట్టటం అనేది మనం గ్రహించాలి ఇక్కడ. శ్రద్ధ పెట్టడం అనేది గ్రహిస్తే అందులో స్వయంగా భగవంతుడు చెప్పిన విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాలి. మామూలు వాళ్ళు చెప్పేదంటే పెద్దగా పెట్టకపోయినా భగవంతుడు చెప్పే విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాలి అనేది. శ్రద్ధ పెడితే నీకు అర్థమవుతుంది అసలు విషయం ఏంటనేది భగవంతుడు చెప్తున్నారు ఇలా. కాబట్టి ఈ శ్లోకం అర్థమైంది కదా మీకు. ఈ శ్లోకం అర్థమైతే మనం 32వ శ్లోకం చూద్దాం 3వ అధ్యాయంలో. 32వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఏ త్వే తదభ్యసూయంతో నాను తిష్టంచి మే మతం సర్వజ్ఞాన విమూఢస్థాన్ విధినష్టాన సేతన అంటున్నారు. అంటే ఏత్వే తదభ్యోసూయంతో అంటే కానీ ఎవరైతే నా ఉపదేశముల పట్ల అసూయతో నాను తిష్టంతి మే మతం దీనిని పాటించరో వారు సర్వజ్ఞాన విమూఢాన్ అంటున్నారు భగవంతుడు. అంటే సమస్త జ్ఞానాన్ని కోల్పోయిన వారిగా విద్ధి నష్టాన చేతనం. అంటే విచక్షణ లేని వారిగా, నాశనమైన వారిగా మనం తెలుసుకోవాలి వారిని అని అంటున్నారు భగవంతుడు. అయ్యా అర్జున నువ్వు తెలుసుకో ఇది. అతను యందు ఎటువంటి విశ్వాసం లేకుండా ఉంటే వారికి సర్వజ్ఞానము పోయిన వారిగా మనం గుర్తించాల్సి వస్తుంది అలాంటి వారిని. కాబట్టి నేను చెప్పేది పాటించటానికి నువ్వు ప్రయత్నం చేయి అని చెప్తున్నారు. అంటే భగవంతుడు చెప్తూ మనల్ని పాటించడానికి ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నారు. అంటే ఇది సైకాలజీలో ఎలా అంటారంటే దీన్ని కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్. అంటే హెచ్చరిస్తున్నారు ఆయన అక్కడ. మీరు ఇది చేయండి, ఇది చేస్తే ఇలా జరుగుతుంది, లేదంటే ఇలాంటి అనర్థం వస్తుంది అని చెప్పేసి. కాబట్టి భగవంతు ఉపదేశం పట్ల మనం ఏం చేయాలంటే అసూయ, వ్యతిరేక భావం ఇలాంటివన్నీ ఉండకూడదు మనం. సత్యాన్ని తిరస్కరించినట్లు అవుతుంది. కాబట్టి అలాంటివన్నీ వదిలిపెట్టేసి మంచి సలహాను ద్వేషించటం అనేది మూర్ఖత్వానికి పరాకాష్ట అనేది మనం గుర్తించాలి. కాబట్టి మంచిని స్వీకరించడానికి ఎవరి మనసైతే నిరాకరిస్తుందో అప్పుడు విచక్షణ కోల్పోయినట్లు మనం దాన్ని భావించాలి. కాబట్టి విచక్షణ కోల్పోకుండా మంచిని స్వీకరించేటువంటి ప్రయత్నం చేయాలి అనేది భగవంతుడు మనకి చెప్తున్నటువంటిది ఇది. కాబట్టి దీన్ని మనం నిత్య జీవితానికి అన్వయించుకున్న ఒక ఉదాహరణ ద్వారా చూసామనుకోండి ఏమవుతుంది, ఎలా చూడొచ్చు అంటే దీన్ని ఎవరైనా మన మేలు కోరి ఏదైనా విషయాల్ని చెప్పారనుకోండి, ఇది నీకు మంచిది కాదనుకుంటా ఒకసారి ఆలోచించు అని మనం కేవలం అహంకార భావంతో ఉండి తిరస్కరించకూడదు దాన్ని. ఎందుకు అలా చెప్పారు ఆయన, ఏంటి నాకు కలిగే నష్టం ఏంటి అని ఒక నిమిషం ఆలోచించాలి. ఆలోచిస్తే పోయేదేముంది అక్కడ.
కాబట్టి అలా తిరస్కరించే కన్నా ఒకవేళ మనం గనక తిరస్కరించకుండా ఆలోచిస్తే అందులోంచి మనకేదన్నా ఫలితం దక్కవచ్చు. కాబట్టి మన ఆలోచన లోతుగా చేయాలి అనేటువంటిది అక్కడ చెప్తున్నటువంటి ఉదాహరణ. మనం ఇలా చూడొచ్చు దీన్ని. ఇంకా ఈ శ్లోకాన్ని ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, మీకు ఇప్పటికీ చాలా నయంగానటువంటి జబ్బులున్నాయి. అప్పుడు డాక్టర్ ఒక మాట అన్నారు. "మీరు స్వీట్స్ తినకూడదండి, ఆల్కహాల్ తాగకూడదండి, ధూమపానం చేయకూడదండి" అని డాక్టర్ అన్నారు. అప్పుడు అది చేస్తే మీ ప్రాణానికి ప్రమాదం అని హెచ్చరించారనుకోండి. మీరు ఆ డాక్టర్‌ని ఏమంటారు? "నా ఆరోగ్యం నా ఇష్టం" అంటారా? అనం గదా! అని మొండిగా ఏమైనా వాదిస్తామా? లేదు గదా! అలాంటి అసూయ ద్వేషాలు అక్కడికి పోకూడదు గదా! కాబట్టి అతను వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నట్లవుతుంది. అప్పుడు డాక్టర్ మాట వినకపోతే. కాబట్టి మంచి మాటను స్వీకరించటం, అక్కడ ఆలోచన చేయటం మనం గూడా చేయాలి. కాబట్టి అక్కడ ఆలోచన చేస్తే ఏమవుతుందంటే, ఆ జబ్బుల నుండి బయటపడేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. లేదంటే ఆ జబ్బులను బారి పడి ఇంకా ముందే ఆరోగ్యం కోల్పోయేటువంటి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఇలా మనం భగవంతుడు చెప్పిన దాన్ని గూడా విస్మరించకుండా స్వీకరించేటువంటి ప్రయత్నం చేయాలి మంచిని అని భగవంతుడు చెప్తున్నారు. అర్థమైంది గదా! ఈ శ్లోకం. ఈ శ్లోకం అర్థమైతే మనం 33వ శ్లోకం చూద్దాం. ఇది గూడా భగవంతుడే చెప్పారు. ఏం చెప్తున్నారు ఈ 33వ శ్లోకంలో? సదృశ్యం చేష్టతే స్వస్వా ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అంటున్నారు భగవంతుడు. ఏమంటున్నారు? సదృశ్యం చేష్టతే స్వస్వ. జ్ఞానవంతుడు కూడా తన స్వభావాన్ని ప్రకృతే ప్రకృతికి తగ్గట్లుగానే చేస్తాడు. ప్రాణులన్నీ తమ స్వభావాన్ని అనుసరిస్తాయి. కాబట్టి అతను ఒరిజినల్‌గా ఏ స్వభావం అయితే ఉందో, ఆ స్వభావం బట్టే భ చేస్తారు అందరూ కూడా అని భగవంతుడు చెప్తున్నారు. అంటే నిగ్రహం కిం కరిష్యతి అన్నారక్కడ. అంటే అతనికి ఒకవేళ నిగ్రహం ఉన్నా అదేం చేయలేదు. నేను నిగ్రహించుకుంటున్నాను అని అనుకున్నా అదేం చేయలేదు. కానీ తన స్వభావం ఒరిజినల్‌గా ఏ స్వభావం అయితే ఉందో, ఆ స్వభావంలోనే పనులు చేస్తారు అని నిగ్రహించుకుని ఇక్కడ ఉపయోగం లేదు అని జెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. అంటే దీన్ని కొంచెం విశదీకరించి చూడొచ్చు. విశదీకరించి చూస్తే ఏం తెలుస్తుందంటే మనలో ఎ ఎ సహజత్వాలని ఉంటాయి. ఆ సహజత్వాలను బలంగా అణిచివేయటం వల్ల మానసిక రుగ్మతలొస్తాయి. మన సహజ ధోరణి ఒకటుంటుంది. ఆ సహజ ధోరణిని అణిచివేయకూడదు. ఆ సహజ ధోరణిలోనే మనం చేసేటువంటి పనులన్నీ ఉండాలి అని భగవంతుడు చెప్తున్నారిక్కడ. అని దీన్ని సైకాలజీలో ఫ్రాయిడ్ లాంటి వాళ్ళ సైకాలజీలో కూడా ఇదే చెప్పారు. ఇక్కడ భగవంతుడు కూడా అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మీ స్వభావాన్ని పూర్తిగా మార్చలేవు. మీ స్వభావాన్ని పూర్తిగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. దానిని అంగీకరించి దానికి తగ్గట్లుగా ఆ చేసేటువంటి మీ స్వభావాన్ని చేసేటువంటి పని ధర్మబద్ధంగా చేసేటువంటి పని చేయండి మీరు. అదే స్వభావం ఉంచుకుంటూ అని చెప్తున్నారు. అంటే ధర్మబద్ధంగా నడుచుకోమని చెప్తున్నారు. ఇది చాలంటున్నారు భగవంతుడు. కాబట్టి ఇలా చేయండి పని చేస్తే నువ్వు. కర్మ చేస్తే ఇలా చేయండి. నీ స్వభావాన్ని పూర్తిగా మార్చుకొని చేయనవసరం లేదు. నువ్వు చేసేటువంటి పనిని ధర్మబద్ధంగా చెయ్యి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ ద్వారా కూడా మనం చూడొచ్చు. ఒక వ్యక్తికి చిన్నప్పటి నుంచి ఆటలు, క్రీడలంటే ఇష్టమనుకోండి. చదువు మీద అంత ఆసక్తి లేదు. కానీ తల్లిదండ్రులు బలవంతంగా అతన్ని ఒక గదిలో పెట్టి చదివించేటువంటి ప్రయత్నం, చదువు మీద దృష్టి మళ్ళేటువంటి ప్రయత్నం చేశారనుకోండి. అది వీలవుతుందా? అదంటే నిగ్రహం అక్కడ. మనం ఇందాక మాట్లాడుకున్న నిగ్రహం అదే. అతనిని అలా నిగ్రహించడం వల్ల మంచి జరుగుతుందా అనేది ఆలోచించండి. జరుగుతుందా? ఎందుకంటే ఆ పిల్లాడి స్వభావం ఏంటంటే ఆట. అతనికి స్పోర్ట్స్ అంటే ఇష్టం. అతనికి దాని వైపు మళ్ళిస్తేనే అద్భుతాలు సృష్టిస్తాడు. ఆ స్వభావాన్ని మనం మార్చలేము, దారి మళ్లించలేము అని చెప్పడం భగవంతుని యొక్క ఉద్దేశం. కనుక ఎవరికి వారు తమ నిజ గుణాలను, స్వభావాలను ఉన్నతమైనటువంటి జ్ఞానం ద్వారా గుర్తించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే ఒక గురువు ద్వారా గుర్తించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చేసి ఆ గుణాల వలన స్వయంగా మన చుట్టూ ఉండే సమాజానికి ఏమైనా హాని జరుగుతుందా? అంటే ఆ హాని చేయకుండా మంచి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అలా మనల్ని మార్చుకోమంటున్నారు. అంతేగాని మనం ఉన్న పళంగా మారిపోవాలి, మీరు ఇలా మారిపోండి, అలా మారిపోండి అని భగవంతుడు ఏమీ చెప్పట్లేదు. ఆ లక్షణాలను గుర్తించుకుని, ఆ లక్షణాలకి మంచి వైపు మరల్చుకోండి అని భగవంతుడు చెప్తున్నారు. ఇలా మనకి చాలా లోతైన అర్థాలు ఇవన్నీ కూడా ఈ శ్లోకాల ద్వారా భగవంతుడు మనకేం చెప్తున్నారంటే, చాలా లోతైన అర్థాలు మనల్ని సన్మార్గంలో నడిపించేటువంటి మంచి మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి మనం బోధనలుగా వినాలి. బోధనలుగా భావించి వాటిని అర్థం చేసుకుని ఆచరించేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఇక్కడ. అది.
ఈ శ్లోకం ద్వారా మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు అల్టిమేట్‌గా చెప్పేశారు. మీ స్వభావం ప్రకారం మీరు నడవండి అని చెప్పేసి. మనం ఎలా నడుస్తాం అనేది మన ఇష్టం ఆ తర్వాత. కాబట్టి ఈ శ్లోకం అర్థమైతే మనం 3 అధ్యాయంలో 34వ శ్లోకం చూద్దాం. 34వ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు? ఇక్కడ చూడండి ఎలా చెప్తారో. ఇంద్రియస్యేంద్రియ స్వార్థే రాగద్వేష వ్యవస్థితౌ తయోర్న్యవశమాగచ్చితౌ అస్య పరింధనౌ అని చెప్తున్నారు. అంటే ఇంద్రియేంద్రియ స్వార్థే రాగద్వేష వ్యవస్థితౌ అంటే ప్రతి ఇంద్రియానికి దాని విషయాల పట్ల రాగద్వేషాలు అంటే ఇష్టాయిష్టాలు సహజంగా ఏర్పడి ఉంటాయి. ప్రతి ఇంద్రియానికి దాని యొక్క లక్షణాలు సహజంగా ఏర్పడి ఉంటాయి. కాబట్టి తయోర్న వశమాగచ్చితౌ మానవుడు వాటికి వశుడవ్వకూడదు. ఇంద్రియాలకు ఉన్నటువంటి ఆ లక్షణాలకి మానవుడు వశుడవ్వకూడదు. అంటే మానవుడిని విడదీసేటువంటి పక్కకు జరిపేటువంటి ప్రయత్నం భగవంతుడు చేస్తున్నారు. ఎందుకంటే అతనికి పరిపంధినవు అని చెప్పేసి లాస్ట్లో ఒక మాట వాడారు. అంటే అవి శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ ఇంద్రియాల యొక్క లక్షణాలను కానీ అనుసరించినట్లయితే శత్రువుల కింద మారేటువంటి అవకాశం ఉంది. తిరిగి అవి మనల్ని శత్రువులుగా మార్చేటువంటి అవకాశం ఉందని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకాన్ని ఒక వస్తువును చూడగానే ఇంద్రియాల ప్రభావం ఏంటి? ఒక వస్తువును చూడగానే రాగం ఏర్పడుతుంది. అంటే ఇది నాకు కావాలి లేదా ఇది వద్దు. ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది. ఇది కావాలి వద్దు అనే భావన మనలో కలుగుతుంది. కాబట్టి ఒక సహజమైన క్రియ మనిషికి నిగ్రహ శక్తి ఉండాలి. ఆ నిగ్రహ శక్తి వల్ల ఇది కావాలా వద్దా అనేది ఏ నిర్ణయం తీసుకుంటే మనకు మంచి జరుగుతుందని నిర్ణయం చేసుకునేటువంటి అవకాశం అక్కడ మనిషి తీసుకోవాలి. కాబట్టి ఎమోషన్స్ అంటే ఇష్టాయిష్టాలు అవన్నీ కూడా ఉంటాయి. ఇస్తున్నా కానీ అది మంచి చేస్తుందా మనకి ఏం చేస్తుంది అనేటువంటి విచక్షణను అక్కడ పొందాలి. అతని లక్షణాలను విడవకుండా అతని స్వభావాన్ని విడవకుండా ఇంద్రియాలకు లోను కాకుండా పనులు చేయండి అని చెప్పి భగవంతుడు చెప్పడం ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా గమనించవచ్చు. కాబట్టి దీన్ని మనం అన్వయించి చూసుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది? మనసుకు నచ్చింది చేయటం, నచ్చనిది మానేయటం. ఇదేగా మనం చేసేది. మనకి నచ్చింది చేస్తాము, నచ్చంది మానేస్తాం. ఇది మంచి లక్షణం అనుకుంటున్నారా? కాదు కదా. ఎందుకు కాదంటే ఇది జంతు లక్షణం. అంటే ఇంద్రియాలు చెప్పి మనకు నచ్చింది చేయటం అంటే నీకు నచ్చలేదు, అది ఇంద్రియాలకు నచ్చిన పని అది చేస్తున్నాం మనం. కాబట్టి మనం మనిషిగా ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఆ విచక్షణతో మనం చేసామనుకోండి అప్పుడు ఇంద్రియాల మాట మనం వినం. కాబట్టి నచ్చింది కాకుండా మనకి నచ్చింది మనం వేరుగా తీసుకుని మనల్ని ఇంద్రియాల నుంచి దూరంగా జరుపుకొని మనం ఆ పనులు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మనకి ఎలా చేయొచ్చు మనం. కాబట్టి దీన్ని ఇప్పుడు ఇంకో ఉదాహరణ కూడా చూడొచ్చు దీన్ని. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే డయాబెటీస్ ఉంది ఎవరికైనా, స్వీట్ తినాలనిపించింది అనుకోండి వాళ్ళకి. ఆ కోరికకు లొంగిపోతే ఏమవుతుంది? మనం ఆరోగ్యం పాడవుతుంది. ఆ కోరికకు లొంగకుండా దాని నుంచి పక్కకు జరిగి మనం ఆలోచించగలిగితే మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా ఉంటుంది అన్నట్లు. కాబట్టి ఇవి అక్కడ మనం చెయ్యాలా లేదా అనే నిర్ణయం మనమే తీసుకోవాలి మన విచక్షణతో. అంతేగాని ఇంద్రియాలకు బానిస అవ్వకూడదు అని చెప్పి చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఈ శ్లోకం కనుక మనకు అర్థమైతే తర్వాత చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం 3వ అధ్యాయంలో 35వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఎలా చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అంటున్నారు. ఎంత చక్కని అర్థం ఉందంటే ఈ శ్లోకానికి. ఎన్ని రకాలుగైనా ఈ శ్లోకాన్ని మనం జీవితంలో అన్వయించి చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే పరధర్మాత్ నువ్వు చక్కగా ఆచరించబడేటువంటి ఇతరుల ధర్మం కన్నా, పరధర్మం అంటే అదే కదా, ఇతరుల ధర్మం కన్నా శ్రేయాన్ స్వధర్మో విగుణః అంటే గుణరహితంగా లోపరహితంగా ఉన్నా సరే స్వధర్మమే నీకు మేలైనది. అంటే స్వధర్మే నిధనం శ్రేయః అంటే తన ధర్మాన్ని అనుసరిస్తూ మరణించడం కూడా శ్రేయస్కరమే. నువ్వు అనుసరించేటువంటి ధర్మం, నువ్వు అనుసరించేటువంటి ఏదైతే నీ లక్షణాలకు తగ్గట్టు అనుసరిస్తున్నావో, నీ పుట్టుకకు సంబంధించి అనుసరిస్తున్నావో అదే శ్రేయస్కరం. కానీ వేరే ధర్మంలోకి వెళ్ళి అక్కడ ఎన్నో విలాసాలు ఎంతో సుఖంగా ఉన్నా కూడా అది నీకు ఎప్పటికైనా హాని చేస్తుంది అని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. ఎలా చేస్తుంది ఇక్కడ హాని అనేటువంటిది మనం ఆలోచించి చూసుకోవాలి. అర్జునుడు క్షత్రియుడు ఇక్కడ,
కనుక క్షత్రియ ధర్మం ఏంటి? యుద్ధం చేయటం. అతను యుద్ధం వదిలి యుద్ధం నేను చేయను, రాజ్యాలు నాకు వద్దని కూర్చున్నాడు అనుకోండి, అది పరధర్మం. అది వేరే వాళ్ళు ఆలోచించాల్సినటువంటి ఆలోచన అది. కానీ అది అర్జునుడు ఆలోచించడం మంచిది కాదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. కాబట్టి స్వధర్మంలో చనిపోవడం కంటే అదే ఉత్తమమైనది. భయంకరమైనటువంటి వేరే ధర్మం యొక్క నియమాలను నువ్వు పాటించడం అంత ఉత్తమమైన పని కాదు అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఎన్ని రకాలుగైనా అనుసరించుకోవచ్చు. ఎందుకంటే నేటి కాలంలో అందరూ ఇతరులను చూసి మనం ఏం చేస్తాం? కాపీ కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంటే వేరే వాళ్ళులా బ్రతకటానికి మనం ప్రయత్నం చేస్తాం. వేరే వాళ్ళలా బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మనలోని ఒరిజినాలిటీని చంపుకొని పక్కవాడిలా బతకటం వల్ల మనం మనశ్శాంతి ఉండదు. ఉన్నట్లు నటిస్తాం కానీ ఉండదది. కాబట్టి నీలా నువ్వు ఉండు. అది అసంపూర్ణంగా ఉన్నా సరే అని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. అంటే నీవు అసంపూర్ణంగా అని నీ మనసు చెప్తుంది నీకు, నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు అని చెప్పేసి. అయినా పర్వాలేదు, నీలా నువ్వు ఉండు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. కాగా ఇది వదిలిపెట్టి వేరే దగ్గర తళుకు బెళుకులు ఉన్నాయి కాబట్టి అలా బాగుంటుంది జీవితం అని ఎప్పటికైనా అనుకుంటే అది హానే చేస్తుంది. అది నీకు ఎప్పటికైనా హానే చేస్తుందని భగవద్గీత మనకు బోధిస్తుంది. కాబట్టి ఇది మనం ఆలోచించాల్సింది. ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు అంటే ఇంకో రకంగా చూద్దాం. ఇదే శ్లోకాన్ని ఏం చూస్తాం? మనం తరచు దేవుళ్ళు మార్చేస్తుంటాం. ఈ దేవుడు నేను నమ్మితే మంచి చేశారు, ఆ దేవుడు మంచి చేయలేదని. ఎక్కడికి వెళ్తే మంచి జరిగింది, అక్కడికి వెళ్తే మంచి జరగలేదు. అదంతా మానసికమైనటువంటి భావన మాత్రమే. ఇది ఎక్కడో లేదు, ఎక్కడికి వెళ్తే ఏదో కొత్తగా ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఏం లేదు. నువ్వు వెతుక్కోవాల్సింది ఎక్కడ? ఎవరైనా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి. ఎక్కడ మనకు భగవంతుడు మంచి చేయలేని అనిపించిందో నువ్వు అదే భగవంతుడిని కోరుకోవాలి, నాకు మంచి చేయమని. అది వెతుక్కోవాలి. కాబట్టి ఇలా మాటకి మార్చేటువంటిది, ధర్మాలను మార్చుకునేటువంటిది, మన సిద్ధాంతాలను మార్చుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఉన్న సిద్ధాంతం నీకు జన్మతః వచ్చిన సిద్ధాంతాన్ని నువ్వు ఫాలో అవ్వు, అదే నీకు మంచి చేస్తుంది ఏదో ఒక రోజుకి అని చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి ఇలా అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం వేరే రకంగా కూడా ఆలోచించుకోవచ్చు. ఒక టీచరు పాఠాలు చెప్పడంలో అద్భుతమైన నైపుణ్యం ఉందనుకోండి, అది స్వధర్మం ఆ టీచర్కి. కానీ పక్కన అతని ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. అతనికి చాలా ఎక్కువ జీతం వస్తుందని ఇతను కూడా కొంత కోడింగ్ నేర్చుకుని, సాఫ్ట్వేర్ నేర్చుకుని నేను వెళ్ళి అక్కడ చేస్తానన్నాడు అనుకోండి, అది పరధర్మం అవుతుంది. చేయొచ్చు పని, కానీ నీ ధర్మం ఏంటి? నువ్వు ఎందులో నిపుణుడివి? వృత్తి, ఉపాధ్యాయ వృత్తిలో నువ్వు నిపుణుడివి. కానీ నువ్వు అక్కడ నీ స్వధర్మంలోనూ నువ్వు హాయిగా ఉండగలవు, నీకు అదే మంచి చేస్తుంది. కానీ పరధర్మంలో ఏదో వస్తుంది లాభం అని అక్కడికి వెళ్తే నీకు అది ఏదో ఒక రోజు హానే చేస్తుంది అని చెప్తున్నారు. అవునా కదా? కాబట్టి ఇలా భగవద్గీత మనకి ఎన్ని జీవిత గమన పాఠాలను నేర్పుతుందంటే అవి అనుసరిస్తే మనం అదృష్టవంతులం అవుతాం. అర్థమైంది కదా? అనుసరించకపోతే మనకి ఇలాంటి హాని తెలియకుండానే ఇలాంటి హాని జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి 35వ శ్లోకం ద్వారా మనకు భగవంతుడు చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ అర్జునుడు విన్నాడు. ఇవన్నీ విన్న అర్జునుడికి ఓ సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని 36వ శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాడు అర్జునుడు? అప్పుడు అర్జునుడు అంటున్నారు, హదక్కేన ప్రయక్తో యం పాపం చరత పూరుష అనిచ్చన్నపి వాత్తేయ బలాదివ నియోజిత అని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ప్రశ్న ఇలా అడుగుతున్నారు. ఏమంటున్నారు? ఓ కృష్ణ, మనిషికి ఇష్టం లేకపోయినా అనిచ్చపి బలాదివ, ఎవరో బలవంతంగా నెట్టినట్లు, హదక్కేన ప్రయోక్తం యం పాపం, దాని ప్రేరణతో పాపం చేస్తున్నాడు. మనిషికి పాపం చేయాలని ఉండదు, కానీ పాపం చేస్తున్నాడు. పుట్టినప్పుడు ఏ మనిషి కూడా ఎటువంటి పాపాలు లేదు, ఒక్క పూర్వ కర్మ తప్పించి మనిషి పుట్టగానే ఎటువంటి పాపాలు అతను చేయాలని సంకల్పించుకోడు. కానీ ఏదో బలవంతపు శక్తి అతన్ని పాపాలు చేపిస్తుందని నాకు అనిపిస్తుంది. అదేంటి? దాని గురించి నాకు చెప్పు అని అడుగుతా ఉన్నారు. భగవంతుడు అంశైనటువంటి జీవుడు మొదట ఏ పాపాలు ఉండవు కదా, మనందరికీ తెలుసు కదా. కాబట్టి పవిత్రుడు భౌతిక సమస్త కష్టాలకు ముక్తుడై ఉంటాడు. ఆ స్థితిలో ఇలాంటి కష్టాలు ఉండవు. కనుక నువ్వు ముందు చెప్పినట్లు స్వభావరీత్యా ఏ పాపానికి కారకుడు కాడు. కానీ ప్రకృతి సంపర్కంలోకి ఒకసారి రాగానే ఎటువంటి సంకోచం లేకుండా అనేక పాపాలు చేస్తాడు. ఎవరో బలవంతంగా నెట్టి పాపాలు చేపిస్తున్నాడు అని కృష్ణుడిని అడిగాడు కదా. ఆ ఎవరు చేపిస్తున్నాడు అంటే
ప్రకృతిలోకి రాగానే పాపాలు చేస్తున్నాడని అర్జునుడే గ్రహించాడు. కాబట్టి ఆ ప్రకృతే చేపిస్తుందేమో, మరి భగవంతుడు దీనికి ఏం సమాధానం చెప్తారనేది మనం తర్వాత శ్లోకంలో చూడాలి భగవంతుడు ఎలా చెప్తారు. కాబట్టి ఇలా మనిషికి ఎటువంటి పాపం అంటనేది ఒకసారి పుట్టుక తీసుకోగానే అక్కడి నుంచి పాపాల చిట్టా మొదలవుతుంది. ఇలా ఎందుకు మొదలవుతుంది అనేది అర్జునుడి సందేహం. కాబట్టి ఆ సందేహాన్ని భగవంతుడు ఎలా మనకి వివరించి చెప్పారు, అర్జునుడి ద్వారా మనకు కూడా వివరించి చెప్పారు అనేటువంటిది మనం ముందు ముందు శ్లోకాల్లో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇలా భగవంతుడిని చెప్పేటువంటి జ్ఞానాన్ని మనం గనక గ్రహించి, భగవద్గీత జ్ఞానాన్ని జీవితంలో ఆచరించేటువంటి ప్రయత్నం గనక మనం చేస్తే మనకి అనేకమైనటువంటి మంచి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఈ మార్గాన్ని మనం ఎంచుకొని ఉత్తమమైన మార్గంగా మన జీవితాలను మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా మనకు భగవద్గీతను కొత్త కోణంలో చెప్పటం, మన జీవితాలకు అన్వయించుకుంటూ చెప్పడం మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు నచ్చితే గనక ఈ శ్రీపదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలాంటి మంచి విషయాలు మరింత మందికి చేరవేసిన వాళ్ళు అవుతారు మీరు. అర్థమైంది కదా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమ.